నమస్కారం. స్వధర్మ పాడ్కాస్ట్కి తిరిగి స్వాగతం. నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. మిత్రులారా, పురుషోత్తమ ప్రాప్తి యోగంపై మనం చేస్తున్న ఈ అద్భుతమైన ప్రయాణంలో ఇది 3వ ఎపిసోడ్. గత ఎపిసోడ్లో మనం ఈ పరమపదాన్ని చేరుకోవడానికి ఉండాల్సిన అర్హతల గురించి, ఆ గమ్యం ఎంత ప్రశాంతవంతంగా ఉంటుందో తెలుసుకున్నాం. ఈరోజు చర్చలోకి వెళ్లే ముందు మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్ ద్వారా మనం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఒక చిన్న మాట. హైదరాబాద్లో మేము ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా అనాథలకు, వృద్ధులకు అన్నదానం, వస్త్రదానం చేయటమే కాకుండా గోశాలల్లోని గోమాతలకు గ్రాసాన్ని అందిస్తున్నాం. మన ఆధ్యాత్మిక సంపదను కాపాడుకుంటూనే ఆపదలో ఉన్నవారికి అండగా నిలవటమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. మీరందరూ కూడా ఈ ధర్మరక్షణలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. సరే, ఇవాళ ఎపిసోడ్లో మనం 15వ అధ్యాయంలోని అత్యంత కీలకమైన 7, 8 మరియు 9 శ్లోకాలని కలిపి చర్చించుకోబోతున్నాం. ఈ 3 శ్లోకాలు కలిసి మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తాయి. మనం ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చాం, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 7వ శ్లోకం మన ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన మలుపు వంటిది. మనం ఎవరం, భగవంతుడికి మనకి ఉన్న సంబంధం ఏమిటి అనే బిగ్ క్వశ్చన్కి కృష్ణ పరమాత్మ ఇక్కడ సమాధానం ఇస్తారు. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ శ్లోకంలో పరమాత్మ మనందరి నేటివ్ అడ్రస్ గురించి చెప్తున్నారు. మనం ఎవరి అంశం, మమైవాంశో. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ లోకంలోని జీవులంతా నా యొక్క సనాతనమైన అంశలే. అంటే సముద్రంలో ఒక చిన్న బిందువు కూడా ఎలాగైతే సముద్రమే అవుతుందో, మనమంతా ఆ పరమాత్మలోని భాగమే. మనం వేరు, భగవంతుడు వేరు కాదు. మనలో ఉన్న జీవ చైతన్యం ఆ దైవ చైతన్యమే. ఈ పోరాటం దేనితో? మనఃషష్ఠానీంద్రియాణి. మరి మనం భగవంతుడి అంశం అయినప్పుడు మనకెందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు భ్రమలో ఉన్నాం? దానికి కారణం మనసు మరియు 5 ఇంద్రియాలు. ఈ 6 వలన మనసు ప్లస్ 5 జ్ఞానేంద్రియాలు ప్రకృతిలో ఉన్న విషయాల వైపు మనం లాగబడుతున్నాం. ప్రకృతి స్థాని కర్షతి. ఆత్మ నిర్గుణమైనది, కానీ అది శరీరంలో ఉన్నప్పుడు ఈ మనస్సు, ఇంద్రియాల ద్వారా లోకంలోని విషయాలకు ఆకర్షితం అవుతుంది. అంటే ఒక మ్యాగ్నెట్ ఇనుపరజన్ను లాగినట్లుగా మన ఇంద్రియాలు మనల్ని బయట ప్రపంచం వైపు లాగి బంధిస్తున్నాయి. శ్రోతలారా, మీరు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయ్యారా? ఎవరూ లేరు అని బాధపడ్డారా? అయితే ఈ 7వ శ్లోకం వినండి. మమైవాంశో, నువ్వు నా భాగమే అంటున్నాడు భగవంతుడు. అంటే నువ్వెప్పుడూ ఒంటరివి కావు. కానీ సమస్య ఏంటంటే మన మనస్సు, ఇంద్రియాలు మనల్ని బయట ప్రపంచం వైపు లాగేస్తున్నాయి. ఆ లాగుణ్ణి ఆపి మన లోపలి ఆ దైవత్వాన్ని గుర్తించడమే ఈ సిరీస్ ఉద్దేశం. మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్లో మనం చేసే ప్రతి సేవా కార్యం యొక్క ఉద్దేశం కూడా ఇదే. ఆ పరమాత్మ అంశను ఇంకొకరిలో దర్శించడమే. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 8వ శ్లోకం మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి ఎలా వెళ్తుంది అనే రహస్యాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తుంది. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం 8వ శ్లోకం. శరీరయ్యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శరీరయ్యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక అద్భుతమైన ట్రాన్స్పోర్టేషన్ ఉదాహరణ ఇస్తున్నారు. ఈశ్వరుడు అంటే ఎవరు? శరీరయ్యదవాప్నోతి. ఇక్కడ ఈశ్వరుడు అంటే శరీరానికి యజమాని అయిన జీవుడు, ఆత్మ. ఈ జీవుడు ఒక శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు లేదా కొత్త శరీరాన్ని పొందేటప్పుడు ఒంటరిగా వెళ్ళడు. ఏం తీసుకెళ్తాడు? గృహీత్వైతాని సంయాతి. గత శ్లోకంలో చెప్పుకున్న మనసు మరియు 5 ఇంద్రియాలను తన వెంట తీసుకెళ్తాడు. అంటే వాటి ద్వారా కూడగట్టుకున్న అలవాట్లు, మన సంస్కారాలు, మన ఆలోచన ధోరణి ఇవన్నీ ఆత్మతో పాటే ప్రయాణిస్తాయి. గాలి ఒక పూల తోట మీద నుండి వీచినప్పుడు
ఆ పూలలోని సువాసనని తనతో పాటు ఎలా మోసుకెళ్తుందో అలాగే ఆత్మ కూడా ఈ శరీరం నుండి మనసును, ఇంద్రియాల్లోని వాసనలను, ఇంప్రెషన్స్ ఆఫ్ డిజైర్స్ అండ్ హ్యాబిట్స్ మోసుకెళ్ళి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. గాలికి సువాసన అంటదు, కానీ అది మోస్తుంది. అలాగే ఆత్మకు ఏది అంటదు, కానీ అది మన సంస్కారాలని మోస్తుంది. మన ఆలోచనలే మన అలవాట్లు అవుతాయి, అలవాట్లే మన క్యారెక్టర్ అవుతుంది. ఈ క్యారెక్టర్ లేదా సంస్కారాలే మనం చనిపోయాక కూడా మనతో వస్తాయి. మనం సంపాదించిన డబ్బు, హోదా ఇక్కడే ఉండిపోతాయి. కానీ మనం మూటగట్టుకున్న మంచి చెడు ఆలోచనలు మాత్రం గాలిలోని సువాసనలా మన ఆత్మతో ప్రయాణిస్తాయి. అందుకే మంచి సంస్కారాలను అలవర్చుకోవటం ఎంతో ముఖ్యం. మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్ ద్వారా మనం చేస్తున్న సేవ, అన్నదానం, గోసేవ మన మనసుపై ఒక దివ్యమైన సువాసనను, అంటే పాజిటివ్ ఇంప్రెషన్ను వేస్తుంది. ఆ పుణ్యం, ఆ సంస్కారం మన ఆత్మతో పాటు శాశ్వతంగా ఉంటుంది. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 9వ శ్లోకం మన శరీరంలోని ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి, వాటి వెనుక ఉన్న అసలైన ఆపరేటర్ ఎవరు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. 8వ శ్లోకంలో గాలి సువాసనను మోసుకెళ్ళినట్టు ఆత్మ మనసు మరియు ఇంద్రియాల ద్వారా కూడగట్టుకున్నటువంటి ఇంప్రెషన్స్ని, అంటే సంస్కారాలని మోసుకెళ్తుందని చెప్పుకున్నాం కదా. మరి కొత్త శరీరంలోకి వెళ్ళాక అవి ఏం చేస్తాయో ఈ శ్లోకం చెప్తుంది. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం 9వ శ్లోకం. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. కృష్ణ పరమాత్మ ఇక్కడ మన శరీరంలోని సెన్సరీ సిస్టమ్ గురించి వివరిస్తున్నారు. మొదటిది 5 ఇంద్రియాలు. మనకు ఉన్న 5 జ్ఞానేంద్రియాలు. శ్రోత్రం చెవులు వినటం, చక్షు కళ్ళు చూడటం, స్పర్శనం చర్మం స్పర్శ, రసనం నాలుక రుచి, ఘ్రాణం ముక్కు వాసన. రెండవది మనస్సు అనే యజమాని, అధిష్ఠాయ మనశ్చాయం. ఈ 5 ఇంద్రియాలని వాటితో పాటు మనస్సుని ఆశ్రయించి, అంటే వాటిని తన అధీనంలో ఉంచుకొని ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలోని విషయాలను అనుభవిస్తుంది. ఇక్కడ అధిష్ఠాయ అంటే ఒక సింహాసనం మీద కూర్చొని పాలించే రాజులాగా ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా లోకాన్ని గమనిస్తుంది. మూడవది విషయానుపసేవతే. ఆత్మ నేరుగా దేన్ని అనుభవించదు. కళ్ళ ద్వారా రూపాలను చూస్తుంది, నాలుక ద్వారా రుచులను చూస్తుంది. ఈ రకంగా ఈ 5 ఇంద్రియాలే ఆత్మకి ప్రపంచానికి మధ్య ఉండే విండోస్ లాంటివి. ఒక కంప్యూటర్ హార్డ్వేర్ ఎంత బాగున్నా దాన్ని నడిపే సాఫ్ట్వేర్ లేదా యూజర్ లేకపోతే అది పనిచేయదు. అలాగే మనం చనిపోయినప్పుడు కళ్ళు అక్కడే ఉంటాయి, కానీ చూడలేదు. ఎందుకంటే చూసే యజమాని ఆత్మ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది తెలిస్తే మనం దేహం మీద మోహాన్ని వదులుతాం. మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్లో మనం చేసే పని కూడా ఇదే. మన కళ్ళను ఇతరుల బాధను చూడటానికి, మన చేతుల్ని అన్నదానం చేయటానికి, మన నోటిని భగవన్నామం పలకటానికి ఉపయోగించాలి. ఇంద్రియాలను కేవలం స్వార్థం కోసం కాకుండా సేవ చేయటం కోసం వాడటమే నిజమైన యోగం. శ్రోతలారా, ఇవాటి ఎపిసోడ్ సారాంశం ఏంటంటే, మనం ఆ భగవంతుడి అంశమే. మన వెంట వచ్చేది మన బ్యాంకు బ్యాలెన్స్ కాదు, మన సంస్కారాలు మాత్రమే. మన ఇంద్రియాలని మనం ఎలా వాడుతున్నాం అన్నదే మనల్ని జ్ఞానిగా లేదా అజ్ఞానిగా మారుస్తుంది. మనం జీవితం అనే అప్లికేషన్లో మనం నింపే ప్రతి మంచి అలవాటు మనల్ని పురుషోత్తమ స్థితికి చేరుస్తుంది. మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్ ద్వారా మనం పెట్టే ప్రతి అన్నం ముద్ద, మనం ఇచ్చే ప్రతి వస్త్రం ఆత్మకు ఒక దివ్యమైన సువాసనని అందుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఇంత స్పష్టంగా కళ్ళ ముందే జరుగుతున్నా ఎందుకు చాలామంది ఈ ఆత్మతత్వాన్ని చూడలేకపోతున్నారు, ఎవరు చూడగలరు అనే రహస్యాన్ని 10వ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ హోస్ట్ డాక్టర్ ఎన్వి సాయి కుమార్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.